వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుంటున్నామండి. బయట దొరికే ప్రోటీన్ పౌడర్ కంటే ఇంట్లో చేసుకునేది చాలా హెల్తీ కదండి, న్యాచురల్గా ఉంటుంది. మన చేతులతో చేసుకోవడం అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బాదం, పల్లీలు, పిస్తా, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, నువ్వులు, చియా సీడ్స్, వాల్నట్స్ అండి, అవిసె గింజలు. రండి, ఇవన్నీ కలిపి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా వీటన్నిటిని లైట్గా లైట్గా వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా వేగుతాయండి. హై ఫ్లేమ్లో అయితే సరిగా వేగవు. వీటన్నిటిని కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఇంకా హడావిడి లేకుండా కొంచెం నిదానంగా వేయించుకుంటే, కొంచెం ఓపిక్గా లైట్గా, మరి డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ లైట్ ఫ్రై. నెక్స్ట్ జీడిపప్పు, వాల్నట్స్. జీడిపప్పు, వాల్నట్, పిస్తా అండి. కొంచెం స్లోగా ఇట్లా అయిపోయింది. లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం స్లో ఫ్లేమ్ మీద లైట్గా వేయించుకోవాలి ఇవి. గుమ్మడి గింజలు అండి ఇవి. గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. ఈ మూడుని కొంచెం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా లైట్గా ఇట్లా వేయించుకోవాలండి. ఇట్లా కొంచెం ఓపిక్గా చేసుకుంటే అయిపోతుందండి. హెల్తీ కావాలనుకుంటే మనకు కొంచెం ఓపిక ఉండాలండి. హోమ్ మేడ్ అంటే కొంచెం ఓపికనే ఉండాల్సిందే కదా. పిల్లలకి, మనకు, ఎవరైనా సరే దీనికి జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా బలంగా ఉంటాయండి. మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, పిల్లలు గ్రోత్ బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు, ముసలి వాళ్ళకి కూడా, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తుంటాయి కదా, ఎముకల నొప్పులు, వాటన్నిటికి ఇవన్నీ కలిపి జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బలంగా ఉంటుందండి ఇవి. అయిపోయింది. లైట్గా వేయించుకోవాలండి, మరి ఎక్కువ ఫ్రై అయినా అనుకోండి చేదు అవుతుంది. అందుకని కొంచెం లైట్గా. నువ్వులు, ఇది చియా సీడ్స్ అండి. ఇవి రెండు లైట్గా వేయించుకోవాలి, ఇవి కూడా ఎక్కువ వేయించుకోకూడదు. చియా సీడ్స్, నువ్వులు, ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ బాగుంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైబర్ బాగుంటుంది ఎక్కువగా చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్లో. డైజెషన్కి బాగుంటుంది, అది మంచి డైజెషన్ అవుతుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి. అయిపోయిందండి. మొత్తం మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం మొత్తం అన్నిటినీ. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి.
ఫైన్ పౌడర్ తయారు చేసుకోవాలి. ఫైన్ పౌడర్ తయారు చేసుకొని రండి. మొత్తం వేయించుకున్నాం కదండి లైట్గా. వీటన్నిటిని కలిపి ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. మిక్సీ నేను కొద్దిగా వేసుకుంటున్నాను అండి, ఎక్కువైంది ఇది. ఇదిగోండి, ఒకవేళ మీరు లడ్డూలు కావాలనుకుంటే దీంట్లో బెల్లం వేసుకొని లడ్డూలు కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మనం పాలలో కలుపుకొని ప్రోటీన్ పౌడర్ లాగా తాగాలనుకుంటే ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు ఫైన్ పౌడర్ అయినాక. లేదంటే లడ్డు కావాలనుకోండి, కొంతమందికి ప్రోటీన్ పౌడర్ కాకుండా లడ్డూలు కావాలనుకోండి, దీంట్లో ఒక బెల్లం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసుకొని లడ్డు కట్టుకునేటప్పుడు నెయ్యి కలుపుకుంటే లడ్డూలు తయారైపోతాయి. 2 రకాలు మనకి యూజ్ అవుతాయి. లడ్డు చేసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవచ్చు, సేమ్ ఇంగ్రీడియంట్స్. రెడీ అయిందండి మన పౌడర్, ప్రోటీన్ పౌడర్ రెడీ అయింది. రోజు ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తాగాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోన. చూసారు కదా, చాలా డ్రై నట్స్ వేసా పౌడర్ చేసుకున్నాం మనమే. ఇది హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అండి. దీన్ని తాగి చూడండి, ట్రై చేయండి మీరు ఒకసారి. దీనికి చాలా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా మిస్ అవ్వకుండా తాగండి. దీన్ని బెనిఫిట్స్ మీరే చూస్తారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి నాకు ఎలా ఉందో.